హలో మై డియర్ లెర్నింగ్ కంపానియన్స్, వెల్కమ్ టు TSAT. మై నేమ్ ఇస్ రాఘవేంద్ర. ఇవాటి ఈ సెషన్లో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కనీసం ఖచ్చితంగా ఎంత లేదనుకున్న 1 or 2 మార్క్స్ వచ్చేటటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్లో ఒకటి ఈ క్వశ్చన్ ట్యాగ్స్. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ గురించి ఇవాటి ఈ సెషన్లో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. కొన్ని మోడల్ క్వశ్చన్స్ని కూడా మనం ఈ సెషన్లో ప్రాక్టీస్ చేద్దాం. క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి, వీటిని మనం ఎందుకు ఉపయోగిస్తాం అనే విషయాల్ని తెలుసుకునే ముందు మనం గత సెషన్లలో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటటువంటి గత సెషన్లలో మనం తెలుసుకున్నాం ఎన్ని రకాల సెంటెన్సెస్ ఉంటాయి అని. సో అందులో మనకి డిక్లరేటివ్ సెంటెన్సెస్ లేదా అసర్టివ్ సెంటెన్సెస్ అని, ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అని, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని, ఇలా 4 రకాల సెంటెన్సెస్ ఉంటాయి అని చెప్పి వాటి గురించి మనం తెలుసుకున్నాం కదా. సో అయితే ఈ సెషన్లో మనం ఏం చేద్దామంటే ఒకసారి మళ్ళీ ఇంట్రాగేటివ్ సెషన్స్ అంటే ఏంటో తెలుసుకుని ఆ తర్వాత మళ్ళీ క్వశ్చన్ ట్యాగ్స్లోకి వెళ్ళిపోదాం. సింపుల్గా ఎందుకు మనం ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవాలి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరో మీకు తెలీదు, మీ ఇంటి ముందు వచ్చి నిలబడ్డాను. మీరు నన్ను ఏమని అడుగుతారు? ఫస్ట్ ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇలాంటి ప్రశ్నలన్నీ అడుగుతారు. సో ఇప్పుడు నన్ను ఏం అడిగారు? మీరు ప్రశ్నలు అడిగారు, అంటే క్వశ్చన్స్ అడిగారు. ఎందుకు అడిగారు? నా గురించి తెలుసుకునేందుకు. ఏం తెలుసుకునేందుకు? సమాచారాన్ని తెలుసుకునేందుకు. సో వీ పోజ్ క్వశ్చన్స్ టు గెట్ ఇన్ఫర్మేషన్. మరి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని కన్ఫర్మేషన్ చేసుకునేందుకేమో క్వశ్చన్ ట్యాగ్స్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు ఏంటి అని అంటే రాఘవేంద్ర అని చెప్తాను నేను ఆ సమాధానం. మళ్ళీ మీరు ఏం చేస్తూ ఉంటారంటే నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ నండి అంటాను. అసిస్టెంట్ ప్రొఫెసరా మీరు అని మళ్ళీ మనం దీర్ఘంగా అడుగుతాం కదా కన్ఫర్మేషన్ కోసం. టీచరా మీరు, అసిస్టెంట్ ప్రొఫెసరా మీరు, డాక్టరా మీరు, ఆర్ యూ డాక్టర్ ఆరెంట్ యూ అని అంటూ ఉంటాం మనం. సో ఇలా అడగడాన్ని సింపుల్గా చెప్పాలంటే మనకొక సమాచారాన్ని అడగడానికేమో, మనకొక సమాచారం గురించి తెలుసుకోవడానికి క్వశ్చన్స్ అడుగుతాము. సమాచారాన్ని వచ్చింది కరెక్టా కాదా అని కన్ఫర్మేషన్ కోసం అడిగేవే ఈ క్వశ్చన్ ట్యాగ్స్. దానికంటే ముందు మనము సెంటెన్సెస్లో ముఖ్యంగా ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఒకసారి మనం చూద్దాం. ఈ సెంటెన్స్ దట్ ఆస్క్ ఎ క్వశ్చన్, a sentence that asks a question is called interrogative sentences అంటున్నాం. ఇంట్రాగేటివ్ అంటే ఏంటి? ప్రశ్నించడం అని. సో ఇంట్రాగేషన్ అంటే ప్రశ్నించడం, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ప్రశ్నించడానికి ప్రశ్నార్థకమైనటువంటి వాక్యము అని అర్థం. సో ఇక్కడ మనకు తెలుసు క్వశ్చన్స్ని అడిగేటటువంటి సెంటెన్సెస్ అన్నింటినీ కూడా ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటామని. ఇది ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్తోనే ప్రారంభం అవుతుంది, అలాగే చివరిలో క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఇది గత సెషన్లో మనందరికీ తెలిసిందే, నేర్చుకున్నాం, మనందరికీ తెలుసు. అయితే ఈ క్వశ్చన్స్లలో మళ్ళీ మనకు కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ కొన్ని రకాల డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దోస్ విచ్ ఆస్క్ క్వశ్చన్స్ ఆర్ కాల్డ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఆర్ యూ, ఎక్కడున్నావు, వేర్ డూ యూ లివ్, ఎక్కడ ఉంటావు నువ్వు, హౌ ఓల్డ్ ఆర్ యూ, నీ వయసు ఎంత, వాట్ ఈజ్ యువర్ ఫాదర్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్. ఈ రెండింటికి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అంటేనేమో మీ నాన్నగారు చేసేటటువంటి వృత్తి ఏంటి, మీ నాన్నగారు ఏం పని చేస్తారు, ఆయన హోదా ఏంటి అని అడగడం అనమాట. వాట్ ఈజ్ యువర్ ఫాదర్, మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు అని. మై ఫాదర్ ఈజ్ అ ఫార్మర్, మై ఫాదర్ ఈజ్ అ డాక్టర్, మై ఫాదర్ ఈజ్ అన్ ఇంజనీర్, ఇలా మనం చెప్పొచ్చు. ఇక్కడ హౌ ఈజ్ యువర్ హెల్త్ అని అడిగినప్పుడు దీనికి అర్థం ఏంటి అంటే మీ ఆరోగ్యం ఎలా ఉంది, హౌ ఈజ్ యువర్ హెల్త్, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అంటారు. సో ఇలా ప్రశ్నలు మనం వేర్ ఇక్కడ చూసారా, హౌ, వాట్, హౌ, ఇలాంటివన్నీ WH పదాలతో ప్రారంభమయ్యేటటువంటివి అన్ని సెంటెన్సెస్ని మనం ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే ప్రశ్నించేటటువంటి వాక్యాలను మనము ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఇందులో కొన్ని టైప్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి మనం చూద్దాం. WH క్వశ్చన్స్లో ఉండేటటువంటి వాటిని మనం ఏమంటామంటే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటాం. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటాం. వెన్ ఆర్ యూ కమింగ్, వేర్ డూ యూ లివ్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్, హౌ ఈజ్ ఎ హెల్త్, ఇలాంటివన్నీ కూడా వీటికి మనం ఖచ్చితంగా ఆన్సర్ చేస్తామన్నమాట. అందుకే వీటిని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అని అంటున్నాం. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ ఆర్డినరీ క్వశ్చన్స్, వీటిని క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే తింటావా, తినవా, ఎస్, తింటా అంటే ఎస్ అంటాం, తినను అంటే నో అంటాం. సో ఇలా సింగిల్ వర్డ్ ఆన్సర్స్ చెప్పేటటువంటి వీటిని ఏమంటాం సార్ అంటే ఆర్డినరీ క్వశ్చన్స్, వీటిని క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటాం. ఎందుకంటే ఇక్కడ ఒకటే వర్డ్ లేదా 2 వర్డ్స్లో మనం ఆన్సర్ చెప్తాం, అక్కడ ఎక్స్ట్రాగా మనం చెప్పేది ఉండదు కాబట్టి వీటిని క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డూ యూ ఈట్ ఇడ్లీ, ఇడ్లీ తింటావాను అని అడిగారు అనుకోండి, ఎస్ ఐ డూ, ఎస్ నేను తింటాను, ఇక్కడికి మాత్రమే అయిపోయింది క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్. అలా కాకుండా నేను తినను అంటే నో ఐ డోంట్ ఈట్ ఇడ్లీ, నో ఐ డోంట్ అని అంటున్నాం. నెక్స్ట్ డోంట్ యూ ఈట్ ఇడ్లీ, నువ్వు ఇడ్లీ తినవా అని అడిగితే ఇది కన్ఫర్మేషన్ కోసం. ఎస్ ఐ డోంట్, అవును నేను తినను. నో ఐ డూ, నేను తింటాను, కాదు నేను తింటాను అని చెప్పేసి చెప్పడం అనమాట. ఇలాంటి వాటిని మనము
క్లోజ్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటాము. వీటిని ఆర్డినరీ క్వశ్చన్స్ అంటాం. సార్ క్వశ్చన్ ట్యాగ్స్ అని చెప్పి క్వశ్చన్స్ గురించి చెప్తున్నారు మీరు అనుకోకండి. దీని గురించి తెలుసుకుంటేనే మనకు క్వశ్చన్ ట్యాగ్స్ గురించి ఈజీ అవుతుంది. అందుకే ఇక్కడ మనం ఈ క్వశ్చన్స్ని తీసుకొచ్చాం. సో వై డు వీ ఆస్క్ క్వశ్చన్స్? జనరల్గా ఎందుకు అడుగుతాం మనం క్వశ్చన్స్ని? ఆబ్వియస్లీ టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని గురించి తెలుసుకునేందుకు. ఇన్ఫర్మేషన్ కోసం మనం అడిగేటటువంటి వాటిని ఏమంటాం సార్ అంటే ప్రశ్నలు, క్వశ్చన్స్ అని అంటాం. బట్ వై డు వీ యూస్ క్వశ్చన్ ట్యాగ్స్? ఈ క్వశ్చన్ ట్యాగ్స్ని ఎందుకు ఉపయోగిస్తాం మనం? ఎనీ ఐడియా? మనకు వచ్చినటువంటి సమాచారం కరెక్టా కాదా అనే కన్ఫర్మేషన్ కోసం మనం ఈ క్వశ్చన్ ట్యాగ్స్ని యూస్ చేస్తాం. బట్ వై డు వి యూస్ క్వశ్చన్ ట్యాగ్స్ అని అడిగే ప్రశ్నకు సమాధానం, వి యూస్ దెమ్ ఆఫ్టర్ ఎ స్టేట్మెంట్ ఫర్ అ కన్ఫర్మేషన్. ఇన్ అదర్ వర్డ్స్, క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఫర్ ఇన్ఫర్మేషన్, క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ ఆస్క్డ్ ఫర్ కన్ఫర్మేషన్. సో మనం ఒక విషయం గురించి తెలుసుకోవాలని, సమాచారం గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు అడిగేవేమో ప్రశ్నలు, వచ్చిన సమాచారం కరెక్టా కాదని కన్ఫర్మేషన్ చేసుకునేది మనకు క్వశ్చన్ ట్యాగ్స్ అంటాం. సో సింపుల్గా రెండు వాక్యాల్లో నేను చెప్తాను. టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ we ask questions, లేదా we pose questions to get information. We pose questions to get information. We use question tags to get confirmation. సింపుల్గా చెప్పాలంటే we pose questions to get information. సో ప్రశ్నల్ని సంధిస్తాం దేనికి? సమాచారాన్ని తెలుసుకునేందుకు. క్వశ్చన్ ట్యాగ్స్ని సంధిస్తాం దేనికి? వచ్చిన సమాచారం కన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు తెలిసింది కదా క్వశ్చన్ ట్యాగ్స్ అనే వాటిని మనం ఎందుకు ఉపయోగిస్తాం అనేది. క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ సీకింగ్ కన్ఫర్మేషన్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం, కన్ఫర్మేషన్ కోసం మనం ఉపయోగిస్తాము. కన్ఫర్మేషన్ కోసం ఏదైనా ఇన్ఫర్మేషన్ మన దగ్గరికి వచ్చినప్పుడు అది కరెక్టా కాదా అని రూఢీ చేసుకునేందుకు మనం ఈ క్వశ్చన్ ట్యాగ్స్ని ఉపయోగిస్తాము. ఇక క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి ఎప్పుడు కూడా స్పోకెన్ ఫామ్లోనే ఉంటాయి. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి క్వశ్చన్స్కి తప్పుగా ఆన్సర్ చేస్తూ ఉంటారు. క్వశ్చన్ ట్యాగ్స్ ఎప్పుడైనా సరే స్పోకెన్ ఫామ్లోనే ఉంటాయి. నెక్స్ట్, మనం క్వశ్చన్ ట్యాగ్స్ని కాంట్రాక్టెడ్ ఫామ్స్లో అంటే కుదించి రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, కాంట్, కెన్ ప్లస్ నాట్ ఉందనుకోండి, దీన్ని కెన్ నాట్ని కాంట్ అని చెప్పి రాస్తాము. విల్ ప్లస్ నాట్, దీన్ని ఏమని రాస్తాం సార్ మనం? వోంట్ అని చెప్పి రాస్తాం. ఆర్ ప్లస్ నాట్, దీన్ని ఏమని రాస్తున్నాం? ఆరెంట్ అని చెప్పేసి రాస్తున్నాం. ఇది చాలామందికి తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కొన్నిసార్లు ఇలా కూడా ఉంటుంది, షాంట్ అని. దీని అర్థం ఏంటి? షెల్ ప్లస్ నాట్. దీన్నే మనము కాంట్రాక్షన్ ఫామ్లో ఏమని రాస్తున్నాం సార్? మనము కాంట్రాక్టెడ్ ఫామ్లో రాస్తున్నాం. దీన్నే మనము షాంట్ అని చెప్పి రాస్తాం. ఇది గతంలో ఒక పోలీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రుడు తెలియక షాంట్ అంటే అర్థం ఏంటో నాకు తెలియదు సార్ అని చెప్పి మంచి మార్క్స్ని కోల్పోవడం జరిగింది. సో ఒక చిన్న మార్క్ కూడా మన కళల జాబ్కి దూరం చేస్తుంది మనల్ని, లేదా చేరువ చేస్తుంది. కాబట్టి ప్రతి కాన్సెప్ట్ని, ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా మనం చదివి ప్రిపేర్ అయ్యి అటెంప్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా మన కళల ఉద్యోగాన్ని మనం సాధిస్తాం. గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ ట్యాగ్స్ని ఎప్పుడు కూడా మనం కాంట్రాక్టెడ్ ఫామ్స్ అంటే కుదించి మాత్రమే వాడతాము. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పాజిటివ్ వాక్యాల్లోనేమో నెగిటివ్ సెంటెన్స్ వాడాలి, అంటే నెగిటివ్ ట్యాగ్స్ వాడాలి. అదే నెగిటివ్ వాక్యాల్లో అయితే పాజిటివ్ ట్యాగ్స్ను వాడాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే పాజిటివ్ అయితేనేమో నెగిటివ్ యూస్ చేయాలి ట్యాగ్స్ని, అదే నెగిటివ్ అయితేనేమో పాజిటివ్ ట్యాగ్స్ని యూస్ చేయాలి. పాజిటివ్ ట్యాగ్స్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్, రాహుల్ హెల్ప్డ్ యూ అని అన్నారు. ఇక్కడ రాహుల్ హెల్ప్డ్ యూ. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఏ టెన్స్లో ఉంది చెప్పండి సార్? ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్స్లో మళ్ళీ టెన్సెస్ ఉంది అని అనుకోకండి. గుర్తుపెట్టుకోండి, ఇచ్చినటువంటి సెంటెన్స్ ఎప్పుడైనా సరే, అది ఏ టెన్స్లో ఉన్నా సరే, మనం రాయాల్సినటువంటి క్వశ్చన్ ట్యాగ్ మాత్రము అందులో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్స్ ద్వారా మాత్రమే రాయాల్సి ఉంటుంది, మెయిన్ వర్బ్తో కాదు. ఇప్పుడు మళ్ళీ మనం స్ట్రక్చర్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్స్లో ఆ విషయాన్ని తెలుసుకుందాం. సో ఇక్కడ రాహుల్ అనేది మస్కులైన్ జెండర్ కాబట్టి ఇక్కడ వచ్చేటటువంటి ప్రొనౌన్ ఏమవుతుంది సార్ అంటే హీ అవుతుంది. ఇక చూడండి, ఈ హెల్ప్డ్ అనేది ఉంది కదా, V2 ఫామ్, ఇది హెల్ప్డ్ అని ఉంది. ఈ హెల్ప్డ్ని మనం ఎలా రాయొచ్చు అంటే డిడ్ ప్లస్ హెల్ప్గా రాయొచ్చు కదా, డిడ్ ప్లస్ హెల్ప్గా రాయొచ్చు కదా. డిడ్ ప్లస్ V1 అన్న V2A. గుర్తుపెట్టుకోండి, ఇది గతంలో మనం టెన్సెస్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటున్నప్పుడు దీని గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఒకసారి మీ అందరికీ విషయం చెప్తాను. హెల్ప్డ్ అంటే ఏంటి సార్ అంటే ఇది వర్బ్ యొక్క 2 రూపం సార్. దీన్ని ఎలా రాసాం మనం? డిడ్ ప్లస్ హెల్ప్గా రాసాం. ఎందుకు రాసాం? మన రూల్ ప్రకారము క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి హెల్పింగ్ వర్బ్స్ ద్వారానే రాయాల్సి ఉంటుంది కాబట్టి డిడ్ ప్లస్ హెల్ప్గా రాసాం.
అందులో ఏమైనా మీనింగ్ మారిందా? లేదు. రాహుల్ డిడ్ హెల్ప్ యూ అన్నా ఒకటే, రాహుల్ హెల్ప్డ్ యూ అన్నా కూడా ఒకటే అర్థం. రెండింటికి సేమ్ అర్థమే వస్తుంది. కాబట్టి ఇక్కడ మన రూల్ ప్రకారము హెల్పింగ్ వర్బ్స్ని తీసుకుని రాయాలి కాబట్టి డిడ్ హెల్ప్ అని చెప్పేసి రాసాం. ఇక్కడ ఏమని రాస్తున్నాం? పాజిటివ్ సెంటెన్స్ అది. రాహుల్ హెల్ప్డ్ యూ, రాహుల్ సహాయం చేశాడు అని ఉంది. ఇది పాజిటివ్ సెంటెన్స్ కదా, దీన్ని నెగిటివ్ ఎలా రాయాలి ఇప్పుడు మనం? డింట్, డిడ్ ప్లస్ నాట్కి యాడ్ చేస్తే డింట్ హీ, చేయలేదా అన్నట్టుగా. రాహుల్ హెల్ప్డ్ యూ, ఇది ఒక సమాచారం. రాహుల్ నీకు సహాయం చేశాడు, దీన్ని మళ్ళీ చేయలేదా అని కన్ఫర్మేషన్ చేసుకునేందుకు మనము ఈ డింట్ హీ అని చెప్పేటటువంటి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ని యూజ్ చేస్తాం. దీన్ని ఏమంటాం సార్ ఇలా రాసినప్పుడు మనము? క్వశ్చన్ ట్యాగ్ అని అంటాం. క్వశ్చన్ ట్యాగ్ అని అంటాం. ఇది ఎందుకు రాసాం? కన్ఫర్మేషన్ కోసం రాసాం మనం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. పాజిటివ్ సెంటెన్స్ హెన్స్ నెగేషన్ యూజ్డ్ ఇన్ దిస్ క్వశ్చన్ ట్యాగ్ అని చెప్పేసి మనం ఇక్కడ చెప్తున్నాం. ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి ఇక్కడ మనం నెగిటివ్ సెంటెన్స్ని నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ని మనం యూజ్ చేసాం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. హి నెవర్ కమ్స్ ఆన్ టైమ్, డస్ హీ అని అన్నారు. నెవర్ అని ఉంది ఇక్కడ. నెవర్ అంటే నెగిటివిటీని తెలియస్తుంది, ఎప్పుడు అన్నట్టుగా, ఎప్పుడు రాడు అతను. సో హీ నెవర్ కమ్స్ ఆన్ టైమ్, ఎప్పుడు టైంకి రాడు. దాన్ని ఎలా చెప్పొచ్చు సార్ అంటే మనం డజ్ హీ అని చెప్పొచ్చు. డజ్ హీ అనేటటువంటి దీనికి నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది, పాజిటివ్ ట్యాగ్ అవుతుంది. నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి మనం ఇక్కడ నెగేషన్ అనేది రిమూవ్ చేసి పాజిటివ్ సెంటెన్స్ కింద రాసాం, పాజిటివ్ ట్యాగ్ కింద రాసాం. డజ్ హీ అని చెప్పి రాసాం. సో ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం డీటెయిల్ తెలుసుకున్నాం. డు నాట్ ఫర్గెట్ టు పుట్ అ క్వశ్చన్ మార్క్ ఆఫ్టర్ ది క్వశ్చన్ ట్యాగ్ అండ్ ఆల్సో అ కామా ఆఫ్టర్ ది స్టేట్మెంట్. Also, do not use a capital letter to begin the question tag because it is a part of the sentence. చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే ఆ సెంటెన్స్ మొత్తంలో కామా పెట్టిన తర్వాత మళ్ళీ క్యాపిటల్ లెటర్ రాస్తారు. క్యాపిటల్ లెటర్ ఎప్పుడు రాస్తాం? మనం ఒక సెంటెన్స్ బిగిన్ అయ్యేటప్పుడు రాస్తాం. కానీ ఇక్కడ అది మొత్తం కూడా ఒక సెంటెన్సే కదా. అందుకే ఎప్పుడైనా సరే క్వశ్చన్ ట్యాగ్ అనేది ఖచ్చితంగా మొదటి అక్షరం స్మాల్ లెటరే ఉండాలి, క్యాపిటల్ లెటర్ రాయకూడదు. ఇది గ్రామటికల్ ఎర్రర్స్లో కూడా మీకు మళ్ళీ యూజ్ అవుతుంది, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో. మరి ఒక క్వశ్చన్ ట్యాగ్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? ఈ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా మనకు క్వశ్చన్ ట్యాగ్స్ని ఫ్రేమ్ చేయడానికి ఉపయోగపడుతుందంటే, అ క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ ద స్టేట్మెంట్ విత్ అ కామా. ఒక కామా చేత డిఫరెంట్ చేయబడుతుంది, సపరేట్ చేయబడుతుంది. నెక్స్ట్ ఇట్ బిగిన్స్ విత్ అ స్మాల్ లెటర్, స్మాల్ లెటర్తోనే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇట్ డజంట్ టేక్ మెయిన్ వర్బ్స్, ఇట్ టేక్స్ ఓన్లీ హెల్పింగ్ వర్బ్స్. ఇందాక చెప్పుకున్నాం మనం కదా, గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే ఇది మెయిన్ వర్బ్స్ని తీసుకోదు, హెల్పింగ్ వర్బ్స్తో మాత్రమే మనం ఏం చేయాల్సి ఉంటుంది? క్వశ్చన్ ట్యాగ్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ ద స్టేట్మెంట్ హ్యాస్ అ హెల్పింగ్ వర్బ్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ క్వశ్చన్ ట్యాగ్. Otherwise, according to main verb, suitable do forms or be forms should be taken అని చెప్పి చెప్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే ఒకవేళ అందులో మెయిన్ వర్బ్ ఉంటే, హెల్పింగ్ వర్బ్ లేకపోతే మనకు దానికి సూటబుల్గా ఉండేటటువంటి డూ ఫామ్స్ని కానీ బీ ఫామ్స్ని కానీ మనం తీసుకుంటాం. కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. క్వశ్చన్ ట్యాగ్ షుడ్ బీ ఇన్ అ ప్రాపర్ ప్రనౌన్ ఫామ్. క్వశ్చన్ ట్యాగ్ షుడ్ బి ఇన్ అ ప్రొనౌన్ ఫామ్ అని చెప్పి చెప్తున్నాం. ప్రొనౌన్స్ ద్వారానే మనం ఇండికేట్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ ఎట్ ద ఎండ్ క్వశ్చన్ మార్క్ షుడ్ బి ప్లేస్డ్. ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా క్వశ్చన్ ట్యాగ్ని పెట్టాల్సి ఉంటుంది, అంటే క్వశ్చన్ మార్క్ని పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ ఆర్ మెయిన్లీ 2 types. వన్ ఈజ్ పాజిటివ్ ట్యాగ్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ పర్సనల్ ప్రొనౌన్ ఉంటుంది. నెగిటివ్ ట్యాగ్, హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ పర్సనల్ ప్రొనౌన్ అది ఉంటుంది. పాజిటివ్ అయితేనేమో నెగిషన్ ఉండదు, నెగిటివ్ అయితేనేమో నెగిషన్ ఉంటుంది. సో నెగిటివ్ సెంటెన్స్ అంటేనే నెగిషన్ ఉండాలి కదా, అందుకే ఇన్వర్టెడ్ నాట్ని మనం కాంట్రాక్ట్ ఫామ్లో, షార్ట్ ఫామ్లో అలా రాస్తాము. క్వశ్చన్ ట్యాగ్స్ విత్ బీ ఫామ్స్ మనకందరికీ తెలుసు. బీ ఫామ్స్ ఏమేమి ఉంటాయి? ప్రజెంట్ బీ ఫామ్స్ ఏంటి సార్ అంటే ఈజ్. ప్రజెంట్ బీ ఫామ్స్ ఏముంటాయి సార్? ఈజ్, యామ్, ఆర్. ఉన్నాను, ఉంది, ఉన్నాము, ఉన్నారు అనేది చెప్తున్నాం. మరి పాస్ట్ బీ ఫామ్స్ ఏంటి సార్ అంటే వాజ్ అండ్ వర్. సో ఈ రెండు కూడా పాస్ట్ బీ ఫామ్స్ అని చెప్పి చెప్తాం. ఇవేమో ప్రజెంట్ బీ ఫామ్స్, అవేమో పాస్ట్ బీ ఫామ్స్. అసలు బీ ఫామ్ అంటే ఏంటి సార్ అంటే ఉండుట అనే స్థితిని తెలుపుతుంది. కాబట్టి ఇక్కడ మనము ఈ హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేస్తాం బీ ఫామ్స్లో భాగంగా. క్వశ్చన్ ట్యాగ్స్ విత్ బీ ఫామ్స్, వాటితో మనం బీ ఫామ్స్తో ఈ ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్ ఉపయోగించి కొన్ని క్వశ్చన్ ట్యాగ్స్ని చూద్దాం. ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్నలు. చాలా వరకు పోటీ పరీక్షలలో బీ ఫామ్స్ మీద ఖచ్చితంగా ఒక ప్రశ్న అడుగుతారు.
in this type of sentences where there is one of the be forms is present as a main verb, ప్రాపర్ ప్రనౌన్ హ్యాస్ టు బి యూజ్డ్ అని చెప్పేసి ఇచ్చారు. ప్రాపర్ ప్రనౌన్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తూ మనం నేర్చుకుందాం. ఇట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అనింది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్ వాజ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అదొక ఆసక్తికరమైనటువంటి కథ అని అంటున్నాం. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి కథ అని చెప్పి అంటున్నాం. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏం ఉపయోగించాం సార్? వాజ్ అనేది ఉపయోగించాము. మరి నెగిటివ్ ట్యాగ్ రావాలి కదా. అదొక ఆసక్తికరమైనటువంటి కథ అంటున్నాం అంటే ఇది పాజిటివ్ సెంటెన్స్. దీన్ని నెగిటివ్గా మార్చాలి. వజంట్ ఇట్, ఇది కాదా అని అడగడానికి వజంట్ ఇట్ అని చెప్పేసి రాస్తాము. వజంట్ ఇట్ అని చెప్పి రాస్తాం. నెక్స్ట్, అశ్విని ఈజ్ వెరీ బ్రైట్. అశ్విని ఈజ్ వెరీ బ్రైట్ అంటున్నాం. ఇక్కడ ఈజ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ ఉంది. అశ్విని ఈజ్ వెరీ బ్రైట్, చాలా బ్రైట్ స్టూడెంట్ అని చెప్పి చెప్తున్నాం. మరి అశ్విని అనేది మస్కులైన్ జెండరా ఫెమినైన్ జెండరా? ఫెమినైన్ జెండర్ కదా. అప్పుడు మనకు రావాల్సిన ప్రణౌన్ ఏంటి? షీ రావాలి. మరి ఇక్కడ ఈజ్ అని వచ్చింది. ఇక్కడ నెగిటివ్ ట్యాగ్ రాయాలి కదా, అందుకే ఇజంట్ షీ అని రాస్తే సరిపోతుంది. ఎక్కడైనా మీరు గమనించండి, ఈ స్టేట్మెంట్ తర్వాత కామా తర్వాత స్మాల్ లెటర్ ఉపయోగించినాం మనం క్వశ్చన్ ట్యాగ్కి. ఆ తర్వాత చివరిలో ప్రణౌన్ ఉపయోగించాం. దాని పక్కన చివరిలో ఏం పెట్టాం సార్? మనం క్వశ్చన్ మార్క్ పెట్టాం. ఎందుకంటే ఇది క్వశ్చన్ ట్యాగ్ కాబట్టి చివరిలో ఎక్కడ కూడా మళ్ళీ మనకు ఫుల్ స్టాప్ రాదు. కేవలం క్వశ్చన్ ట్యాగ్తోనే క్వశ్చన్ మార్క్తోనే ఎండ్ అవుతుంది. ఐ సపోజ్ యు ఆర్ అ డాక్టర్ ఆరెంట్ యూ. నేను అనుకుంటున్నాను మీరు ఒక డాక్టర్ కాదా? ఆరెంట్ యూ అంటున్నాం ఇక్కడ. ఆరెంట్ యూ. ఐ సపోజ్ యు ఆర్ అ డాక్టర్. నేను అనుకుంటున్నాను మీరు ఒక డాక్టర్ అని. మీరు కాదా అంటే వాజ్ అరెంట్ యూ అని చెప్పేసి యూజ్ చేస్తున్నాం. ఎందుకు? యు ఆర్ ఏ డాక్టర్ అన్నాం కదా, అందుకే ఆరెంట్ యూ అని చెప్పేసి అడుగుతున్నాం. నెక్స్ట్, హీ ఈజ్ నెవర్ ఆన్ టైమ్ టు ఆఫీస్. ఈజ్ హీ అన్నాం. ఎందుకు సార్ ఇక్కడ ఇజంట్ హీ రాలేదు అంటే ఇక్కడ ఆల్రెడీ నెవర్ అనేటటువంటి నెగేషన్ యాడ్ అయింది కాబట్టి. సో ఇప్పుడు అక్కడ మనకు పాజిటివ్ ట్యాగ్ రాయాల్సి ఉంటుంది కాబట్టి ఈజ్ హీ అని చెప్పి రాసాం. నెక్స్ట్, జేమ్స్ ఈజ్ వర్కింగ్ ఆన్ దాట్. ఇక్కడ జేమ్స్ ఈజ్ అని వచ్చింది. ఈజ్ అంటే ప్రజెంట్ బీ ఫామ్ వచ్చింది. జేమ్స్ ఈజ్ వర్కింగ్ ఆన్ దాట్. జేమ్స్ దాని మీద పని చేస్తూ ఉన్నాడు. పాజిటివ్ సెంటెన్స్ ఇది. చేస్తలేడా అని అడగడానికి ఇజంట్ హీ అని చెప్పేసి అంటాం. జేమ్స్ అనేది ఇక్కడ మస్కులైన్ జెండర్ కాబట్టి హీ అనేటటువంటి ప్రణౌన్ని మనం తీసుకున్నాం. నెక్స్ట్, ఇట్ వాజ్ రైనింగ్ దట్ డే. ఆ రోజు వర్షం పడుతూ ఉండింది. ఇట్ వాజ్ రైనింగ్ దట్ డే. ఇది పాజిటివ్ సెంటెన్స్. దీన్ని ఏమని అడుగుతున్నాం? వాజంట్ ఇట్, కాదా అని చెప్పేసి అడగడానికి. సో ఈ విధంగా కనుక మీరు క్వశ్చన్ ట్యాగ్స్ని ప్రాక్టీస్ చేసినట్టయితే మంచి మార్క్స్ సంపాదిస్తారు. ఇప్పుడు మనం ఇంకా కొన్నింటిని చూద్దాం. క్వశ్చన్ ట్యాగ్స్ విత్ డూ ఫార్మ్స్. డూ ఫార్మ్స్ ఏమేమి ఉంటాయి ప్రెజెంట్ టెన్స్లో సార్ అంటే డూ మరియు డస్ ఉంటాయి. పాస్ట్ టెన్స్లో అయితేనేమో డిడ్ అనేది ఉంటుంది. వీటిని ఉపయోగించి మనం చూద్దాం. ఇన్ సెంటెన్సెస్ వేర్ ద డూ ఫార్మ్ ఈజ్ ఇన్ అన్ ఎంబెడెడ్ ఫార్మ్, దాగి ఉన్నట్లయితే we should use that do form. ఫర్ ఎగ్జాంపుల్, went అనే క్రియలో did ప్లస్ go అనేది ఉంటుంది కాబట్టి దీన్ని, అలాగే goes అనేటటువంటి క్రియలో does ప్లస్ go అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే do అనేది ఎంబెడెడ్గా ఉంటుంది. do go అన్నా ఒకటే, లేదా go అన్నా కూడా ఒకటే కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. షీ హెల్ప్డ్ యూ. హెల్ప్డ్ అని ఉంది. ఇందాక చెప్పుకున్నాం కదా మనం, డిడ్ ప్లస్ హెల్ప్ అవుతుంది ఇది. షీ హెల్ప్డ్ యూ. డింట్ షీ, ఆమె నీకు సాయం చేయలేదా అన్నట్టుగా. నెక్స్ట్, శ్రావ్య నెవర్ క్రైస్. నెవర్ అంటున్నాం ఇక్కడ, అంటే నెగిటివ్ సెంటెన్సే కదా. ఆమె ఎప్పుడు ఏడవదంట. దీన్ని ఏమని చెప్పొచ్చు? డస్ షీ, ఏడుస్తుందా ఆమె అన్నట్టుగా డస్ షీ అని చెప్పి రాస్తున్నాం. ద కిడ్స్ వాంట్ చాక్లెట్స్. ద కిడ్స్ వాంట్ చాక్లెట్స్. ఇక్కడ చూడండి, మనం ద కిడ్స్ అని ఉంది. ద కిడ్స్ అని ఉంది. ఇక్కడ ఇది ప్లూరల్ నౌన్ కిడ్స్ అనేది కదా. వాంట్ చాక్లెట్స్ అని ఉంది. వాంట్ అని ఉంది. దీని ఏమని రాయొచ్చు? డూ వాంట్ అని రాయొచ్చు కదా. ద కిడ్స్ డూ వాంట్ చాక్లెట్స్ అన్నా, ద కిడ్స్ వాంట్ చాక్లెట్స్ అన్నా ఎలాంటి తప్పు లేదు. వాంట్ అనేటటువంటి ఈ మొదటి వర్బ్ యొక్క మొదటి రూపంలో డూ అనేది నిగూఢంగా దాగి ఉంది, ఎంబెడెడ్ అయి ఉంది కాబట్టి మనం డూ వాంట్ అన్నా ఒకటి, వాంట్ అన్నా ఒకటే. మనకు అక్కడ క్వశ్చన్ ట్యాగ్ రావాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం? డోంట్ దే అని చెప్పేసి అంటున్నాం. కిడ్స్ అనేది ప్లూరల్ కదా, అందుకే దే అనేది ఉపయోగించినాం. డోంట్ దే. పిల్లలు చాక్లెట్స్ కావాలని కోరుకుంటున్నారు, అడగట్లేదా? డోంట్ దే అని చెప్పేసి అంటున్నాం. నెక్స్ట్, యువర్ స్కూల్ బస్ స్కార్స్లీ కమ్స్ లేట్. ఇప్పుడు ఒకసారి అద్దుగా లేట్గా వస్తుంది అన్నప్పుడు దీన్ని డస్ ఇట్, అవునా అని చెప్పేసి మనం ఇక్కడ పాజిటివ్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. దే డింట్ గో అవుట్ లాస్ట్ సండే.
వాళ్ళు గత ఆదివారం బయటికి వెళ్ళలేదు అంటే నెగిటివ్ సెంటెన్స్, వెళ్ళారు అంటే పాజిటివ్ సెంటెన్స్. కాబట్టి ఇక్కడ మనం ఏ ట్యాగ్ ఉపయోగించాలి? పాజిటివ్. డిడ్ దే అంటే అయిపోతుంది. ఇక్కడ డింట్ గో అని ఉంది కదా, డింట్ గో కాబట్టి దీన్నే అక్కడ ఏమని పెడుతున్నాం? ఆల్రెడీ ఇక్కడ నెగిటివ్ వచ్చింది కదా సార్, మనం ఇప్పుడు ఏం చేయాలి? పాజిటివ్ ట్యాగ్ యాడ్ చేయాలి. అందుకే డిడ్ దే అనేటటువంటి ట్యాగ్ని అక్కడ యూస్ చేస్తాం. ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. దీనికంటే ముందు ఈ క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి మోడల్ వర్బ్స్తో ఈ విధంగా వస్తాయో చూద్దాం. మరి మోడల్ వర్బ్స్లో ఎలా వస్తాయో చూసి మనం మెల్లిమెల్లిగా ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఐ హోప్ మీరంతా కూడా దీన్ని ఫాలో అవుతున్నారు, నేర్చుకుంటారు, ఇంకా కొన్ని ప్రాక్టీస్ చేస్తారని మేము బలంగా ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం కూడా. దే ఆర్ ఆల్సో కాల్డ్ సబార్డినేట్, ఆపరేటివ్, హెల్పింగ్, ఆక్సిలరీ వర్బ్స్ అని చెప్పేసి మనం పేర్ల గురించి తెలుసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కెన్, కుడ్, మే, మైట్, షెల్, ఆట్, షుడ్, నీడ్, హ్యాజ్, హ్యావ్, వీటన్నిటిని మనం ఏం చెప్తున్నాం సార్ అంటే మోడల్ వర్బ్స్ అని చెప్పి చెప్తున్నాం. వీటితో మనం ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్ని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. In this type of sentences where there is one of the models or auxiliaries or helping verbs is a main verb, use it as it and see whether it is a positive sentence or a negative sentence. మనం చూడాల్సింది పాజిటివ్ సెంటెన్స్ అయితే నెగిటివ్ ట్యాగ్ పెట్టాలి, నెగిటివ్ సెంటెన్స్ అయితే పాజిటివ్ ట్యాగ్ పెట్టాలి. కాబట్టి అవి మాత్రమే చూడాలి. యథాతథంగా ఉన్నటువంటి మోడల్స్ని అలాగే యూస్ చేస్తే సరిపోతుంది, వాటిని ఎలాగో చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని చూద్దాం. కార్తిక్ విల్ carve వండర్ఫుల్ ఆబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ వెజిటబుల్స్. కార్తిక్ ఈ కూరగాయల నుంచి ఒక వండర్ఫుల్ ఆబ్జెక్ట్స్ని తయారు చేస్తాడట. అంటే పిల్లిలాగా, కుక్కలాగా, మంచి ట్రాయ్ లాగా. సో ఇలాంటివన్నీ కూడా తను కావ్ చేస్తూ ఉంటాడు వెజిటబుల్స్తో, కూరగాయలతో. కాబట్టి ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్ కింద చెప్తున్నాం. ఇక్కడ మనకు విల్ అని ఉంది, దీన్ని ఏ విధంగా రాస్తాం? నెగిటివ్ అయితే విల్ ప్లస్ నాట్ ఏమని రాస్తాం? వోంట్ అని రాస్తాం. కార్తిక్ అనేది మస్కులైన్ జెండర్ కాబట్టి హీ అనేటటువంటి ప్రణవం తీసుకుంటాం. వోంట్ హీ అనేది దీనికి క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. నెక్స్ట్, యూ షుడ్ నాట్ సే, ఇక్కడ ఆల్రెడీ నాట్ వచ్చింది. యూ షుడ్ నాట్ సే సచ్ థింగ్స్, నువ్వు అలాంటి విషయాలు చెప్పకూడదు, నువ్వు అలాంటి విషయాలు చెప్పకూడదు అని ఉంది. దీని ఎలా చెప్పొచ్చు? షుడ్ యూ చెప్పొచ్చా అట్లా అన్నట్టుగా? షుడ్ యూ కన్ఫర్మేషన్ కోసం అని. యూ షుడ్ నాట్ సే సచ్ థింగ్స్, నువ్వు అలాంటి విషయాలు చెప్పకూడదు, షుడ్ యూ చెప్పొచ్చా అలా అన్నట్టుగా. సో ఇవి మోడల్స్ను ఉపయోగించి కొన్ని క్వశ్చన్ ట్యాగ్స్ మిత్రులారా. ఇంకా కొన్ని ఉన్నాయి. దే షల్ ఫినిష్ ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ద మెట్రో ప్రాజెక్ట్ దిస్ ఇయర్. షాంట్ దే అని అన్నాం. ఇక్కడ షెల్ అని అంటున్నాం, అంటే ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్. షెల్ ప్లస్ నాట్ ఏమని రాస్తాం మనం? షాంట్ అని చెప్పేసి రాస్తాం. షాంట్ దే అని చెప్పి రాస్తాం. నెక్స్ట్, చిల్డ్రన్ నార్మలీ వోంట్ లై. వోంట్ వచ్చింది అక్కడ, దీన్ని ఏమని రాస్తాం మనం? విల్ దే అని చెప్పేసేటటువంటి క్వశ్చన్ ట్యాగ్స్ని ఇక్కడ మనం రాస్తాం. ఐ ఆమ్ యువర్ ఇంగ్లీష్ టీచర్. ఐ ఆమ్ యువర్ ఇంగ్లీష్ టీచర్. ఆరెంట్ ఐ, am I not అని చెప్పి కూడా మనం రాయొచ్చు. ఆరెంట్ ఐ ఆర్ am I not అని చెప్పి రాయొచ్చు. సో ఇలాంటివి మనం మోడల్ వర్బ్స్ను ఉపయోగించి నేర్చుకుంటాం మిత్రులారా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా, వీటిని మళ్ళీ మనం ఆన్సర్స్తో చెక్ చేద్దాం. ఇక్కడ నేను కేవలం క్వశ్చన్ మాత్రమే చదువుతాను, దానికి మీరు ఆన్సర్స్ని వెతికే పనిలో ఉండండి. దాంతోపాటు నేను ఆన్సర్ని ఇప్పుడే ఒక్కొక్క క్వశ్చన్ తర్వాత రివీల్ చేస్తూ ఉంటాను. ఐ ఆమ్ నాట్ లేట్. ఆల్రెడీ నాట్ అనేటటువంటి నెగిటివ్ ఉంది, నేను లేట్గా రాలేదు. సో ఇట్స్ అ నెగిటివ్ సెంటెన్స్గా చెప్తున్నాం మనం. దీన్ని ఏ విధంగా రాయొచ్చు? దీని క్వశ్చన్ ట్యాగ్ ఏమై ఉంటుంది చెప్పండి? యామ్ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటి? యామ్ ఐ అని చెప్పి చెప్తున్నాం. హీఈస్ నాట్ ఎ స్ట్రాంగ్ మ్యాన్. హీఈస్ నాట్ అ స్ట్రాంగ్ మ్యాన్ అంటున్నాం. అతను ఒక బలమైన వ్యక్తి కాదు, బలమైన మనిషి కాదు అని అంటున్నాం. దీన్ని ఎలా చెప్పొచ్చు మనం? ఇక్కడ ఈజ్ ఉంది, ఇది పాజిటివ్ సెంటెన్సా నెగిటివ్ సెంటెన్సా? నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి మనం ఏ ట్యాగ్ యాడ్ చేయాలి? కాబట్టి ఈజ్ హీ అని చెప్పేసి రాస్తాము. నెక్స్ట్, హీ హ్యాస్ నాట్ హ్యావ్ ఎనీ రేడియో ఇన్ హిస్ హట్. హీ హ్యాస్ నాట్ అన్నాం, హీ హ్యాజ్ అని వచ్చింది. ఇక్కడ హ్యాజ్ అనేటటువంటి మనకు హెల్పింగ్ వర్బ్ వచ్చింది. హీ హ్యాస్ నాట్ హ్యావ్ ఎనీ రేడియో ఇన్ హిస్ హట్. ఆయన దగ్గర తన గుడిసెలో ఎలాంటి రేడియో లేదు అని ఉంది. ఇది ఆల్రెడీ నెగిటివ్ సెంటెన్స్. దీన్ని ఏ విధంగా ఆన్సర్ రాయొచ్చు మనం? హ్యాజ్ హీ. ఏమని రాయొచ్చు సార్? హ్యాజ్ హీ అని చెప్పి ప్రశ్నిస్తే సరిపోతుంది. హీ డస్ నాట్ క్వారెల్ విత్ ఎనీబడీ. అతను ఎవరితో కూడా గొడవ పడడు. హీ డస్ నాట్ క్వారెల్ విత్ ఎనీబడీ అని ఉంది. దీన్ని ఎలా రాయొచ్చు మనం? డస్ హీ అని చెప్పి రాయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ డస్ నాట్ ఉంది కాబట్టి డస్ హీ అని చెప్పి రాస్తున్నాం. దే డు నాట్ గో టు స్కూల్. ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ వచ్చేసింది, మళ్ళీ దీన్ని ఏం రాయొచ్చు? డు దే అని చెప్పి రాయొచ్చు.
డు దే అని చెప్పి క్వశ్చన్ ట్యాగ్ని మనం రాయొచ్చు. ఒకసారి మళ్ళీ మీ ఆన్సర్స్ని ఇక్కడ చెక్ చేసుకోండి. యామ్ ఐ, ఈజ్ హీ, హ్యాజ్ హీ, డస్ హీ, డు దే. చూసారా, ఇవి మన ఆన్సర్స్ అవుతాయి. ఇప్పుడు ఇంకొక టాస్క్ ఉంది, అది కూడా చేద్దాం. రైట్ క్వశ్చన్ ట్యాగ్స్ ఫర్ ద బిలో వర్డ్స్ అనంది. ఇక్కడ మీకు నేను క్వశ్చన్స్ ఇస్తున్నాను, మీరు నేను నెక్స్ట్ ఆన్సర్ చెప్పబోయే ముందు కంటే చూసి నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. నో చీటింగ్గా ప్లీజ్. ఇక్కడ ఉన్నటువంటి వాటిని చూడండి, చూసి నేను ప్రశ్న అడుగుతున్నప్పుడే మీరు కామెంట్స్ రూపంలో ఆన్సర్స్ని టైప్ చేయండి. ఇన్ కేస్ మీరు చేసినటువంటి కామెంట్స్ కరెక్టా కాదా అనేది నేను మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ అన్ని రీడౌట్ చేసిన తర్వాత ఆన్సర్స్ని మీకు రివీల్ చేస్తాను. యూ స్టడీ ఇంగ్లీష్ అనంది, యూ స్టడీ అనంది. దీన్ని ఎలా రాయొచ్చు మనం? యూ డూ స్టడీ ఇంగ్లీష్ అన్నా ఒకటే, యూ స్టడీ ఇంగ్లీష్ అన్నా ఒకటే. దీనికి నెగిటివ్ ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి నెగిటివ్ ట్యాగ్ రాయాలి. క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది? థింక్ అండ్ ఆన్సర్ చెప్పండి నాకు కింద కామెంట్లో. షీ లైక్స్ క్రికెట్ అనుంది, ఆమె క్రికెట్ని ఇష్టపడుతుంది అని. దీన్ని ఎలా రాయొచ్చు మనం? షీ డస్ లైక్ క్రికెట్ అన్నా, షీ లైక్స్ క్రికెట్ అన్నా కూడా ఒకటే కదా. నెక్స్ట్, ఇట్ హ్యాజంట్ రైన్డ్ ఎట్, ఇట్ హ్యాజంట్ రైన్డ్ ఎట్, ఇంకా వర్షం ఇక్కడ పడలేదు అన్నట్టుగా. సో ఇక్కడ ఇది ఆల్రెడీ నెగిటివ్ సెంటెన్స్ ఉంది, దీనికి మనం పాజిటివ్ ట్యాగ్ యాడ్ చేయాలి. రాఘవ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, రాఘవ్ నా ప్రియ మిత్రుడు అని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్, దే కుడ్ నాట్ సింగ్ అ సాంగ్, దే కుడెంట్ సింగ్ అ సాంగ్ అనింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 ప్రశ్నల్ని చూడండి, దయచేసి వీటికి సమాధానాల్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. నాకంటే ముందే మీరు నాకు కామెంట్స్ రూపంలో టైప్ చేసి చూడండి, పెట్టండి. అండ్ మీ ఆన్సర్స్ని ఇప్పుడు నేను రివీల్ చేయబోతున్నాను, చూద్దాం. హీ స్టడీ ఇంగ్లీష్ అనుంది, యూ స్టడీ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ చదువుతావు అనుంది. ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు మనం? యూ డూ స్టడీ ఇంగ్లీష్ అని చెప్పి రాయొచ్చు. కాబట్టి డూని ముందుకు తీసుకొచ్చి డోంట్ యూ అని చెప్పేసి క్వశ్చన్ ట్యాగ్ రాయొచ్చు. మీ ఆన్సర్ కరెక్టేనా? డోంట్ యూ అని. నెక్స్ట్, షీ లైక్స్ క్రికెట్ అని ఉంది, లైక్స్ని ఎలా రాయొచ్చు? షీ డస్ లైక్, షీ డస్ లైక్ క్రికెట్ అని చెప్పి రాయొచ్చు. దీన్ని మళ్ళీ నెగిటివ్ సెంటెన్స్గా మనం నెగిటివ్ ట్యాగ్ ఏమని రాస్తామంటే డస్ నాట్ షీ అని చెప్పి రాస్తాం. దీని ఏమంటాం? డజంట్ షీ అని చెప్పి రాస్తాం. నెక్స్ట్, ఇట్ హ్యాజంట్ రెయిన్డ్ ఇట్ అని ఉంది, ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ సెంటెన్స్ ఉంది, సో హ్యాజ్ ఇట్ అని చెప్పేసి రాస్తాం, హ్యాజ్ ఇట్ అని చెప్పి రాస్తాం. నెక్స్ట్, రాఘవ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇక్కడ రాఘవ్ అనేది ఏముంది సార్? మస్క్లైన్ జెండర్. ఈ మస్క్లైన్ జెండర్కి మనం ప్రొనౌన్ ఏం తీసుకోవాలి? హీ తీసుకోవాలి. కాబట్టి రాఘవ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇజంట్ హీ, కాదా నీ బెస్ట్ ఫ్రెండ్ కాదా, ప్రియమిత్రుడు కాదా అన్నట్టుగా. దే కుడెంట్ సింగ్ అ సాంగ్, ఇక్కడ కుడెంట్ అనుంది, దీన్ని అక్కడేం రాయొచ్చు మనం? కుడ్ దే అని చెప్పి రాస్తే సరిపోతుంది. ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్స్ గురించి మీరు కనుక కొంచెం డీటెయిల్గా ప్రిపేర్ అయ్యి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ని మీ ఓన్ ప్రాక్టీస్ చేసినట్టయితే ఐ మేక్ ష్యూర్ ఖచ్చితంగా వీటి మీద 1 లేదా 2 మార్కులు అన్ని రకాల పోటీ పరీక్షల్లో ఇస్తారు. కాబట్టి ఇంకొన్ని పోటీ పరీక్షలలో ఖచ్చితంగా 3 నుంచి 4 ప్రశ్నలు కూడా ఇస్తారు. కాబట్టి ఈ కాన్సెప్ట్ని దయచేసి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మీరు విన్న ఈ 30 మినిట్స్లో కనీసం మీకు 1 లేదా 2 మార్కులు ఖచ్చితంగా వస్తాయి అన్ని పోటీ పరీక్షలలో. టీశాట్ వారు అందించినటువంటి ఇంత చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు కలల కన్నా ప్రభుత్వ ఉద్యోగాన్ని, కలల కెరీర్ని కూడా మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రాఘవేంద్ర. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.